నమస్తే సార్. నమస్తే. సార్ బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 5 ఈ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇది కూడా మనకి 6లో మంచి కాంబినేషను. 6/1 కాడ నుంచి 6/9 వరకు చెప్పుకున్న వాటిల్లో 6/5 కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్. మనకి వ్యాపారంలో బాగా రాణిస్తారు చూసారా, బాగా ఎక్కువ. అంటే అందరికి వ్యాపారాలు నచ్చవు, కొంతమందికి ఉద్యోగాలు నచ్చవు. చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ ఎన్ని రోజులని ఎలా చేస్తాము, ఎప్పుడు రొటీన్ లైఫ్, దీంట్లో నుంచి మనం బయటపడిపోవాలి అని చెప్పేసి కొంతమంది ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు మానుకునే వాళ్ళు ఈ నెంబర్ కాంబినేషన్ వల్ల, ఈ యొక్క గ్రహ ప్రభావ ఒత్తిడి వల్ల ఉద్యోగాలు మానేసి కూడా వ్యాపారాలకు వస్తారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, మన సాఫ్ట్వేర్ కంపెనీ చేసేవాళ్ళు కూడా, మంచి మంచి శాలరీస్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే వీళ్ళు స్వతంత్రంగా వ్యాపారం చేయాలి. ఉద్యోగం చేస్తున్నామంటే ఎప్పుడు జీవితాంతం 1,00,000 అవుద్ది, లేదా 2,00,000 అవుద్ది, 3,00,000 అవుద్ది. అంతేగాని దీనికి అన్లిమిటెడ్గా మనం సంపాదించడానికి అవకాశం లేదు. ఫిగర్ ఇది ఎంత అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. వ్యాపారాల్లో వచ్చేసరికి నెలకు 1 కోటి సంపాదించవచ్చు, రోజు 1 కోటి సంపాదించవచ్చు. ఆ స్థాయిలో ఉంటుంది. దీనికి అంటే పరిధి ఎక్కువగా ఉంటుంది. పరిధి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు, చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేయలేరు. మంచి వ్యాపారాలు చేయాలి, మంచి పెద్ద పెద్ద ఆలోచన కలిగి ఉండాలి అనే వాళ్ళంతా కూడా ఈ 6/5 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, ఫ్యామిలీని కూడా పక్క పెడతారు అవసరమైతే. శుక్రుడు బాగా అనుభవిస్తుంటాడు. చాలామంది ఎలా ఉంటుందంటే ఎంత సంపాదించినా అనుభవించలేరు. సంపాదించి పిల్లలకు వారసులు, మనవరాళ్ళు వాళ్ళు అనిపిస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ ఈ కాంబినేషన్ వచ్చేసరికి వాళ్ళు సంపాదిస్తారు, అనుభవిస్తారు. ఆ సంపాదించడానికి కూడా వాళ్ళు ఎక్కువ టైం పని చేస్తూ ఉంటుంటారు. కొంతమంది ఒక 8 గంటలు 6 గంటలు చేసేసరికి కొంచెం నీరసం రావటం, నిరుత్సాహపడిపోవటం, చాలులే అనుకోవటం, ఎక్కడికక్కడ కంఫర్ట్ జోన్లో ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు. ఏ కాడికి టైం మేనేజ్మెంట్ బాగా తెలుసు. రోజుకి ఎన్ని గంటల అవకాశం ఉందో పని చేయడానికి అన్ని గంటలు చేస్తారు. వీళ్ళతో పాటు పక్కనున్న వాళ్ళని కూడా వాళ్ళు నిద్రపోనివ్వరు. బద్ధకాన్ని అసలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు అసలు ఉండరు బద్ధకంగా. పక్కనున్న వాళ్ళు, అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళతో పనిచేసే వాళ్ళు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, చాలా ఫాస్ట్గా ఉండాలి. టైం మేనేజ్మెంట్ చాలా పక్కాగా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే మనం టైం మేనేజ్మెంట్ బాగుందో ఆటోమేటిక్గా మనకి మన లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతుంటాయి. అంతే కదా. ఈ యొక్క టైం మేనేజ్మెంట్తో పాటు ఎవరైతే వీళ్ళకి ఏదన్నా ఇబ్బంది పెడుతున్నా, ఏదన్నా శత్రువులుగా ఉన్నా వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా పై చేయకుండానికి అవకాశం ఉంది. వీళ్ళతోటి ఎవరైనా పోటీపడి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినా, అంటే వ్యాపారాల్లో కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా వీళ్ళు శత్రువుని కూడా ఊరిని వదిలిపెట్టరు. వీళ్ళకి ₹10 నష్టం వస్తున్నా ఆ నష్టాన్ని పోర్చడం కోసం ₹1,00,000 ఖర్చు పెడతారు. సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక ఫర్మ్ ఉంది, ఏదన్నా కానీ ఒక ఈనాడు ఒక కంపెనీ ఉందన్న, ఈనాడులో ఒక పేపర్ కానీ ఏదైనా ఇది ఎగ్గొట్టడం కానీ ఏదన్నా ఇబ్బంది పెట్టడం కానీ జరిగిందంటే అది రావాల్సింది ఒక 1,000-2,000 అయినా కానీ దానికోసం వాళ్ళు 10,000 అయినా ₹1,00,000 ఖర్చు పెడతారంట. అంటే సంస్థ యొక్క గుడ్ విల్, సంస్థకున్న ఇది పోగొట్టుకుని ఉండటానికి. అట్లనే వీళ్ళకి వ్యాపారంలో వచ్చేసరికి వీళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారమే కాదు, ఏ పని చేస్తున్నా కానీ అంత బాగుంటుంది. శుక్రుడు బుధుడు అనేది చాలా అద్భుతమైన కాంబినేషను. అయితే ఎవరైతే ఈ కాంబినేషన్లో ఉండి, చాలామంది అడుగుతుంటారు మనల్ని, సార్ మీరు నాకు 6/5 కాంబినేషన్ అదేనండి, మీరు చెప్పారు, నా దగ్గర మరి అలాంటి క్వాలిటీస్ ఏమి లేవు, నేను పని చేయలేకపోతున్నాను, నాకు ఎక్కువ బద్ధకంగా ఉంది, మీరు ఏదైతే చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా ఉన్నాను, నేను ఉద్యోగంలో అట్లానే ఉండిపోతున్నాను, కానీ నాకైతే బయటికి రావాలని ఉంది, స్వేచ్ఛగా అనుభవించాలని ఉంది, సొంతంగా వ్యాపారం చేయాలని ఉంది, కానీ మరి చేయలేకపోతున్నాను, మీరేమో ఈ కాంబినేషన్కి వచ్చేసరికి చాలా అద్భుతంగా చెప్పారు అంటే, నేను ఏం చెప్తున్నానంటే మీ పిలిపించుకునే పేరు కరెక్ట్గా ఉన్నప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు మీరు సరైన నిర్ణయం తీసుకోలేక, సరైన ప్రణాళికలు లేక, సరైన లక్ష్య నిర్దేశం చేసుకోలేక, దాన్ని అధిగమించలేక, అలాంటి ఉన్నప్పుడు మనల్ని వ్యక్తిగతంగా కలిస్తా లేదా ఎక్కడ న్యూమరాలజీ సంప్రదించి మీ యొక్క పేరు మీరు కరెక్ట్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.